హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనమైతే మళ్ళీ మైన్క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం అనమాట. లేచకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మొత్తానికైతే మనమైతే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వరల్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. వరల్డ్ నేమ్ వచ్చేసి సింపుల్గా సర్వైవల్ వరల్డ్ అని అయితే పెట్టేశాను అనమాట. చూద్దాం. ఓకే గాయస్, మన స్పాన్ అయితే ఒక ట్రీస్ టైప్లో ఏదో వచ్చిందబ్బా. చూద్దాం. ఫ్రంట్కి అయితే వెళ్ళి ఓకే 1 సెకండ్. ఇక్కడ ఏదో ఉందబ్బా. 1 సెకండ్ చూద్దాం. ఉల్ఫ్ అబ్బా. దీన్ని టేమ్ చేసుకోవాలంటే మనకి బోన్ కావాలనుకుంటా. ఓయ్, ఇక్కడ ఏదో విలేజ్ ఉన్నట్టు అవుపడింది నాకు. మరి వెళ్ళి చూద్దాం ఒకసారి. యాస్, విలేజ్ గాయస్, లెట్స్ గో. స్టార్టింగే విలేజ్ దొరకడం ఒక మంచి విషయమే. ఎస్, వెళ్దాం పదండి లోపలికి, విలేజ్ లోపలికి. విలేజ్ని అయితే లూట్ చేద్దాం అబ్బా ఇప్పుడు. ఓకే 1 సెకండ్. డోర్ ఓపెన్ చేస్తే చెస్ట్ దొరికింది. ఐరన్ ఉంది అండ్ బండిల్. ఇదేంటి ఐరన్ బండిల్ లోపలికి వెళ్ళిపోయింది. సరే, బండిల్ కూడా మనకు పనికి వచ్చింది. అండ్ ఫుడ్ ఉంది, తీసుకుంటాను. యాపిల్స్ కూడా ఉన్నాయి, తీసేసుకుంటాను. చెస్ట్ని తీసేసుకుందాం మనం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. మళ్ళీ సేమ్ ఇంటికి వస్తే అదే చెస్ట్ లేదనుకోండి మనకు అర్థమైపోతుంది. ఈ ఇంట్లో ఏమన్నా ఉందా చెస్ట్? ఓకే, బెడ్ ఉంది, తీసుకుందాం. బెడ్ వచ్చేసి మనం బెడ్ కూడా మనకి యూజ్ అయ్యిద్ది. అండ్ ఫస్ట్ అయితే అబ్బా నేనైతే ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకోవాలి. ఐరన్ దొరికింది కదా, ఐరన్ టూల్సే చేసుకుంటే పోయిద్ది కదా. ఆ పని చేద్దాం. ఇంకా వుడెన్ టూల్స్ ఇవన్నీ ఎందుకబ్బా మనకి, డైరెక్ట్ ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోదాం. అంటే ఏం లేదు, ఒక పికాక్స్ చేసుకుంటాను చాలు. ఓకే, ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేద్దాం ముందు. క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ స్టిక్స్. ఫస్ట్ లూట్ చేద్దామా అంటే ఇక్కడ ఫర్నాన్సెస్ ఉన్నాయి, ఇవి తీసుకుందామని. ఏం కాదులేండి, ఒక ఐరన్ పికాక్స్ చేసేద్దాం. యా, ఐరన్ పికాక్స్ అయితే వచ్చేసింది. అండ్ ముందైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే తీసేసుకుందాం ఇక్కడ నుండి. నైస్. ఇప్పుడు వచ్చేసి ఈ ఫర్నాన్సెస్ అయితే తీసేసుకుందాం. ఎస్, 2 ఫర్నాన్సెస్ అయితే వచ్చినాయి. అండ్ గ్రైండ్ స్టోన్ పనికి వచ్చింది తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడుగా పనికి రాకపోయినా. అండ్ ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఓకే, ఇక్కడ బ్లాస్ట్ ఫర్నాన్స్ ఉంది, పనికి వచ్చింది. విలేజర్ నువ్వు పక్కకు రావాలి ప్లీజ్. అరే అరే చెప్తున్నా, విలేజరు కొడతా. సర్లే, తీసేసుకున్నా ఎలాగోలా మొత్తానికి. అండ్ ఇక్కడ ఇంకొక చాలా హౌసెస్ ఉన్నాయి అంబా ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బండిల్ ఉంది. సూపర్. ఎన్ని బండిళ్ళు ఇచ్చినా పర్లేదు, తీసేసుకుందాం మొత్తం. బుక్ ఉంది, సరే చదువుకుందాం. ఈ చెస్ట్ని కూడా అయితే తీసేసుకుందాం ఫస్ట్. నైస్. అండ్ ఇక్కడైతే హే ఐరన్ గోళం అనుకుంటా. ఎస్, ఐరన్ గోళం అయితే ఉన్నాడు ఇక్కడ. కొడదాం వీడిని, సరదా కొడదాం. అమ్మమ్మమ్మమ్మ, కొడతాడు వీడు. చచ్చిపోయా. అక్కడ ఇంకేదో ఉందబ్బా, అక్కడ ఇంకేదో విలేజ్ ఉంది. ఆ ఐలాండ్లో అదిగోండి విలేజ్. గాయస్, ఇదేంటబ్బా విలేజర్ అవుట్ పోస్ట్ ఇక్కడ ఉంది విలేజ్ పక్కనే. అంటే కావాలంటే మనం సారీ బ్రో, నేను మర్చిపోయా అసలు. నేను ముందైతే వీడిని చంపేద్దాం, తర్వాత చూద్దాం. నైస్. అక్కడైతే విలేజర్ అవుట్ పోస్ట్ ఉందబ్బా, ఖచ్చితంగా వెళ్దాం. ఎందుకంటే అక్కడైతే మనకి బ్యాడ్ ఓమెన్ ఎఫెక్ట్ పోషన్ అయితే వచ్చింది. ఆ పోషన్తో మనమైతే విలేజ్ మీద రైడ్ చేయొచ్చు. చాలా దగ్గరలో ఉన్నట్టుందబ్బా అది. ఓకే, మనమైతే లూటింగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇంకొక 2 ఫర్నాన్సెస్ అయితే ఉన్నాయి, తీసేసుకుందాం. మనకి ఫ్రీగా ఫర్నాన్సెస్ వస్తున్నప్పుడు మనకెందుకు. చెస్ట్ ప్లేట్ బండిల్స్ ఏంటబ్బా ఊరకనే దొరుకుతున్నాయి. అవును, ఒక పని చేద్దాం, ఈ బండిల్స్లో ఈ ఐటమ్స్ అన్నీ పడేద్దాం. ఎస్, ఈ ఐటమ్స్ అన్నీ పడేస్తాను బండిల్లో, అవే ఉంటాయి.
స్టిక్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. నైస్. ఇంకా 2 బండిలు ఉన్నాయి మన దగ్గర. అండ్ ఒబ్సిడియన్ 11 నెదర్కి వెళ్ళిపోవచ్చు నేను. క్రేజీ. సరే, ఐరన్ చెస్ట్ ప్లేట్ని అయితే వేసేసుకున్నాను. ఏం పర్లేదు లేండి అబ్బా. అండ్ ఈ చెస్ట్ని అయితే తీసేసుకుందాం. సో మనకు ఒక్క గ్రైండ్ స్టోన్ చాలబ్బా. అండ్ అవును, ఫుడ్ అబ్బా మెయిన్. ఇక్కడైతే ఏం బ్యారెల్ ఒకటి ఉంది. బ్యారెల్ 1 సెకండ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. అయ్యా, విలేజ్ని కొట్టేసా. ఏం లేదు ఖాళీ బ్యారెల్లో. అండ్ ఇక్కడైతే ఈ ఇంట్లో ఏం లేదు. సో అంతేనా విలేజ్ లూటింగ్? ఇంకేమైనా మిగిలిందా? పంకిన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ మనకు యూజ్ వస్తాయా అంటే ఐ డోంట్ నో. సరే ఓకే, హే బెల్స్ దొరికినాయి అబ్బా. నైస్ 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 నైస్. హే బెల్స్ దొరికితే చాలు, ఫుడ్ వచ్చేసినట్టే. సో స్టార్టింగే మనకి విలేజ్ దొరకడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో లైక్ ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీ అయిపోయిందో. వావ్, ఇంకొక చెస్ట్. వావ్, ఈసారి చెస్ట్ ప్లేట్ కూడా ఇచ్చేసాడు. బండిల్స్ ఏంటబ్బా ఇన్ని దొరుకుతున్నాయి, ఇసుకుపోతుంది బండిల్స్ ఇన్ని దొరుకుతుండే. అండ్ ఇదేదో వచ్చింది, హార్స్ టైప్లో ఉంది. అది చూద్దాం. హార్స్ ఆర్మర్ అనుకుంటా, అది వచ్చేసి ఐరన్ హార్స్ ఆర్మర్. ఓకే, సో చెస్ట్ని అయితే తీసేసుకున్నాను మొత్తానికి అయితే. అండ్ ఇక్కడ ఫర్నాన్సెస్ కూడా ఉన్నాయి కదా, తీసేద్దాం. ఇక్కడ ఇంకొక 2 ఫర్నాన్స్లు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొక 2 ఫర్నాన్స్లు. బాబోయ్, ఇన్ని ఫర్నాన్స్లా! నన్ను స్టోన్ తీసుకోనివ్వరనుకుంటా. ఐరన్ ఏంటబ్బా ఇంత దొరికింది. అండ్ స్వాడ్ కూడా దొరికింది. సూపర్. సో మనకైతే ఐరన్ పికాక్స్ అయితే మనం చేసుకున్నాము. ఐరన్ స్పాడ్ కూడా దొరికేసింది. అండ్ 11 ఐరన్ దొరికిందబ్బా ఇక్కడ. క్రేజీ. చాలా పెద్ద విలేజ్ అనుకుంటే ఇది. సో లిటరలీ చాలా లూట్ దొరికింది. అండ్ ఇంకా ఇంకో 2 ఫర్నాన్సెస్ తీసేసుకుందాం, పనికొస్తాయి మనకే ఫర్నాన్సెస్. ఇక్కడ బూట్స్ దొరికినాయి, ఇవి కూడా తీసుకుంటా, తప్పేముంది, ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే చెస్ట్ ప్లేట్ ఒకటి వేసుకున్నాం. సో హెల్మెట్ ఒకటి వేసుకోవాలి, బూట్స్ ఒకటి వేసుకోవాలి. లెగ్గింగ్స్ ఒకటి మిస్ అయింది, సో అది కూడా ఏముందిలే చేసేసుకోవచ్చు. అండ్ ఇకైతే సారీగా నువ్వు నాకు కనపడటం తప్పు నీది. అండ్ ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉందా మనం చెక్ చేసుకుంటున్నాం ఒకసారి. ఎందుకంటే ఇంకా మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుండి, ఈ విలేజ్ నుండి. అంటే ఉండటం ఇక్కడే ఉంటాము, బట్ ప్రస్తుతానికైతే ఎక్స్ప్లోరేషన్ అయితే చేయాలి కదా. సో అందుకే ఇక్కడికి వెళ్ళేసి వచ్చాము. సో ఇదంతా తిరిగేసాం. ఓకే, పర్ఫెక్ట్. సో మనమైతే ఫస్ట్ అయితే కొంచెం ఫుడ్ అయితే చేసుకుందాం ఇక్కడ. ఎటుగుడి మనమైతే హేబెల్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దాంతో వీట్ అయితే చేశాను. 30 బ్రెడ్ వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ మన బండిల్లో అయితే ఉంది కొంచెం ఫుడ్ అయితే. చూద్దాం. ఎస్, 13 ఉన్నాయి, చాలు. అండ్ ఈ బండిల్స్ని పక్కన పెట్టేద్దాం. ఓ బండిల్లో ఒకటి పడేయచ్చా? వావ్, చెప్పాలి కదా, ఈ బండిల్ దీంట్లో పడేస్తా. సూపర్, నైస్. ఒక బండిల్లో అన్నీ పెట్టేశాను. క్రేజీ. అండ్ ఇవన్నీ అయితే సెట్ చేసేసుకుందాం ఇలా. సూపర్. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు స్టిక్స్ కావాలి. స్టిక్స్ అండ్ వుడ్ కూడా దీంట్లోనే పెట్టా. ఎందుకంటే మిగతా ఐటమ్స్ కూడా అయితే చేసేసుకుందాం. లైక్ యాక్స్ కూడా చేయాలి. ఇంకా షవల్ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి మనం, ఎందుకంటే మనం ఏం డర్ట్ అయితే తీయం కాబట్టి. సో నో యూజ్ ఆఫ్ షవల్. ఎస్, సో కొంచెం ఇన్వెంటరీని అయితే సార్ట్అవుట్ చేసుకున్నాను. అండ్ లెట్స్ గో. సో ఇటువైపు అయితే వెళ్ళి చూద్దాం. మన ఈ విలేజ్ కోఆర్డినేట్స్ వచ్చేసి సో 72 అండ్ ఓకే, సో 70 అండ్ 150 అని అయితే గుర్తుపెట్టుకుంటాను, ఈజీగా ఉండిద్ది. అండ్ నైట్ అవుతున్నట్టుంది, బట్ స్టిల్ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏదో కేవ్లోకి మనం వెళ్ళాం అనుకోండి. కేవ్ దొరికినట్టుంది. ఎస్, కేవ్ అయితే ఉంది. వెళ్తే బతుకుతాం లేదా అదే డౌట్.
ఓ పని చేద్దాం. బయట అయితే మనమైతే రీస్పాన్ పాయింట్ అయితే పెట్టుకుందాం. సో చనిపోయినా కానీ ఓకే. అలా అయితే మన ఐటమ్స్ అన్నీ కొంచెం చెస్ట్లో పెట్టేసుకుందాం. ఆ పని చేద్దాం. చెస్ట్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేసుకుందాం. లైక్ ఇవన్నీ పెట్టేసుకుందాం. ఆర్మర్, ఫుడ్ ఇవన్నీ ఏమొద్దు మనకి. బండిల్ కూడా పెట్టేద్దాం. బండిల్లో ఏమన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇదొకటి, దీన్ని బయట పెట్టేద్దాం. అండ్ ఐరన్ ఉండనివన్నీ మన దగ్గరే, ఏం కాదు, పోదులే. ఇంకేం కావాలి? క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఒకటి కావాలి. సో ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి లేదు కాబట్టి తీసేసుకుంటాను. ఈ బండిల్లో ఏముంది? ఈ బండిల్లో బండిల్లే ఉన్నాయి. ఓకే నైస్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఐటమ్స్ అనమాట. సో షీల్డ్లో ఒకటి చేసుకుంటే బెటర్ ఏమో. ఓ నైట్ అయిపోయింది, స్లీప్ వేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకు వచ్చేసి. నైస్. సో కొంచెం ఫుడ్ అయితే తినేద్దాం, ఎందుకంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో అన్నీ ఉన్నాయి, అయినా స్టిల్ అయితే భయం వేస్తుంది. ఎస్ ఓకే, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకొని అయితే వెళ్ళిపోదాం. వుడ్ ఏమన్నా అవసరం వచ్చిద్దేమో అబ్బా. ఎస్, వుడ్ని అయితే తీసుకొని వెళ్దాం. ఓకే ఓకే, వాటర్ బకెట్ ఒకటి చేసుకుందాం, లేకపోతే బెటర్ ఆప్షన్ వాటర్ బకెట్ అయితే. నైస్. ఎందుకంటే ఏదన్నా హైట్లో నుండి ఏమన్నా పడిపోయేటట్టయితే వాటర్ పోసుకుంటే మనకి ఏం హెల్త్ అయితే పోదు కాబట్టి బెటర్. సో కొంచెం సేఫ్టీ పర్పస్ కింద అనమాట. ఓకే, ఇంక వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. దూకేద్దామా? చచ్చా, అక్కడ వాటర్ ఉంది, నేను ఎక్కడ దూకానో చూడండి. ఓకే, సో కేవ్లోకి అయితే వచ్చాము, బాగానే ఉంది. కానీ మన దగ్గర టార్చెస్ లేవే. చిన్నగా వెళ్దాం, చచ్చేటట్టు ఉన్నాను నేను ఇక్కడ. ఓకే, కోల్ అయితే కనబడింది ఇక్కడ. ఒకటా? కమ్ ఆన్, ఒకటేం డబ్బా కోల్, 2 కోలా? క్రేజీ మ్యాన్. సరే, 2 కోల్ అయినా వచ్చింది కదా, చాలు అది మనకి. నా భయం వేస్తుంది అబ్బా, లిటరలీ. అంటే చనిపోతానేమో అని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇవన్నీ స్టిక్స్ కింద అయితే చేద్దాం, చూద్దాం ఎన్ని టార్చెస్ వస్తాయో. కోల్ ఉంది అండ్ స్టిక్స్ ఉన్నాయి, 8 టార్చెస్ అయితే వచ్చాయబ్బా. సో చూద్దాం, లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. వామ్మో, చాలా పెద్ద కేవ్ అబ్బా. ఐరన్ ఉందబ్బా అక్కడ. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఐరన్ ఉంది అక్కడ. ఓ పడేస్తాడు వీడు. చిన్నగా ఐరన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను నేను. ఎక్కడుంది ఐరన్? పడిపోయా. ఓకే, ఇక్కడే ఉంది, పైనే. నా పైనే ఉంది ఐరన్ వచ్చేసి. 1 సెకండ్. ఇక్కడైతే ఒక అరే ఏదో ఒకట్లే. ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఐరన్ మైన్ చేద్దాం. కలెక్ట్ అయింది, నైస్. సో 1 2 3 కలెక్ట్ అవుతున్నాయా? అవుతాయిలే. ఓకే, 4 ఐరన్ అయితే దొరికిందబ్బా. బట్ స్టిల్ అయితే ఇదైతే చాలా డీప్గా అయితే ఉంది. ఇంత డీప్ వెళ్ళాలంటే మనకి అవసరమా అనిపిస్తుంది అనమాట. అక్కడైతే అది కూడా అక్కడ ఐరన్ అయితే కనబడుతుంది నాకు, మరి మీకు కనబడుతుందో లేదో. ఏదో ఒకటి రిస్క్ చేసేస్తానా. ఓకే గైస్, వచ్చేసాం. టార్చెస్ పెట్టి చూసుకొని. చాలా పెద్ద కేవ్. సరేలే, ఇప్పుడు అదంతా టైం కాదు మనకి. 2 3 ఓకే, 8 ఉన్నట్టున్నాయి ఇక్కడ. 4 5 6 7 8 9 10 ఉన్నాయి మొత్తం. ఇది తీస్తే వాటర్ వస్తాయేమో. ఓకే, వాటర్ అయితే ఏమి రాలేదు, నేను పైకి రావాలి. వామ్మో. ఓకే గాయ్స్, సో మొత్తానికి అయితే అక్కడ ఒక ఐరన్ ఉంది. సో ఐరన్ కోసమే వెళ్తున్నాను. ఐరన్ ఓకే, కోల్ కూడా కావాలబ్బా నాకు. కోల్ కూడా దొరకాలి. ఓకే, సో ఇక్కడ ఒక ఐరన్.
ఓకే 12 ఐరన్ అయితే దొరికింది ప్రస్తుతానికైతే మనకి. అండ్ ఇంకా డీప్కి వెళ్దామా అవసరమా అనిపిస్తుంది ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో ఏం కాదు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు వచ్చేసి కోల్ కావాలబ్బా. కోల్ దొరికిందంటే మనకి ఈజీ అవుతుంది టార్చెస్. కానీ పైన ఉంది, కానీ పైది అలా తీసుకుందాం కోల్. ఓకే సో ఒకసారి అయితే పైకి వెళ్ళేసి వద్దాం. ఓకే ఇక్కడ కోల్ ఉంది, కోల్ ఉంది, కోల్ ఉంది, కోల్ ఉంది, కోల్ ఉంది. ఎస్ కోయ్ పడేస్తుంది అబ్బా ఇది వాటర్. అసలు వాటర్తో చాలా డేంజర్. సో కోల్ అయితే గట్టిగా కావాలి మనకి, అందుకే ఇన్ని సాహసాలు చేయాల్సి వస్తుంది కోల్ కోసం. కోల్ ఇంకెక్కడుంది మనకి? సో ఇది కాకుండా వేరే కేవ్ ఏదైనా ఎత్తుకుదాం. సో ఎస్ బాగానే దొరికింది ఐరన్ వచ్చేసి ఒక 10 దాకా చాలు ప్రస్తుతానికైతే. మళ్ళీ వేరే కేవ్కి అయితే వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసుకొని వెళ్ళిపోతాం గైస్. ఈ ఎందుకు 1 సెకండ్ ఓకే పర్ఫెక్ట్. నా ఐటమ్స్ అన్ని పైన పెట్టి వచ్చేసాను కాబట్టి సో ఇబ్బంది ఏమి ఉండదు. అయినా చావలేదులే, అదొక మంచి విషయం చెప్పాలంటే. నేనైతే చచ్చిపోతాను అనుకున్నా ఖచ్చితంగా ఒకసారైనా, బట్ లేదు బాగానే సర్వైవ్ అయ్యాం. 18 దొరికింది అబ్బా మనకి, క్రేజీ. అండ్ ఇంకా మనకు అవసరమైన ఐటమ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఒబ్సిడియన్ కావాలి, ఇది కావాలి, ఇంకా ఫుడ్ ఒకటి వచ్చేసి, చెస్ట్ వచ్చేసి, అండ్ మన బెడ్ని అయితే తీసేద్దాం. ఇంకా ఎస్ 2 అయితే చాలా, బట్ 2 చెస్ట్లు అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా వేరే కేవ్ దగ్గరికి, అంటే దొరికితే వెళ్ళొచ్చు. నాకేమో ఒక సైడ్ ఏమో విలేజర్ అవుట్ పోస్ట్కి వెళ్ళబుద్ధి అవుతుంది అబ్బా. నాకు ఇలా దారిలో యానిమల్స్ కనపడితే చనిపేస్తాను. ఫుడ్ కావాలి కాబట్టి సో తప్పదు. కేవ్ కోసం వెతకటం. అండ్ మన కోఆర్డినేట్స్ వచ్చేసి 70 and 150 కదా. ఓకే గుర్తున్నాయి, బికాస్ తర్వాత మళ్ళీ మనం అక్కడే ఉండాలి కాబట్టి మళ్ళీ వెళ్ళడానికి కోఆర్డినేట్స్ ద్వారానే వెళ్ళొచ్చు. లేదబ్బా ఇక్కడ డెడ్ ఎండ్ టైప్లో ఉంది, అంటే కేవ్స్ ఉండే ఛాన్స్ అయితే లేనట్టే అవ్వబడుతుంది. అంటే నాకెందుకు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక కేవ్ ఉన్నట్టుందబ్బా. లెట్స్ గో కేవ్ లాగే అవ్వబడుతుంది. ఓ గాయ్స్ పెద్ద కింద చూసారా ఐరన్? ఐరన్ కోసమైనా వెళ్తాను నేను ఇప్పుడు ఖచ్చితంగా. కిందే అంత ఈజీ కనపడతా ఉంటే ఎందుకు వెళ్ళాం గేస్ మనం తీసుకోవడానికి. కాకపోతే కోల్ కావాలి నాకు. సరే ఇక్కడైతే వాటర్ పోద్దాం, అది కిందకి వెళ్తే దాకా వెయిట్ చేద్దాం. సో కిందకి వెళ్ళిన తర్వాత ఐరన్ అయితే తీసుకుంటా. దాదాపుగా 6 కనబడుతున్నాయి పైన. అండ్ ఇంకా ఓకే కిందకి వెళ్ళిపోయినట్టు దూకేస్తున్నాను. నైస్. అండ్ ఇంక ఈ ఐరన్ తీసేద్దాం. ఫైవ్ అండ్ ఇదొక్కటి కొమాన్. లెట్స్ గో. 6 అయితే దొరికేసినాయి. సో ఒకసారి అలా పైకి వెళ్ళి చూసేసి వద్దామా ఇటువైపు ఏమన్నా. ఓ ఇది రివైన్ టైప్లో ఉందబ్బా, కేవ్ టైప్లో లేదు. రివైన్ అంటే పైనే మనకైతే ఐరన్ అయితే కనిపించేసిద్ది, డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఇక్కడ ఒక ఐరన్ ఉంది. నైస్, వచ్చింది, మంచి పని చేసాం. ఓ ఇంకా ఉన్నాయి, లేదు ఇంకొకటి. ఓకే నైస్, చాలే ఆ 2 అయినా దొరికినాయి కదా. పర్ఫెక్ట్. ఒకసారి అటువైపు కూడా వెళ్ళేసి వద్దాం జస్ట్. అండ్ ఇక్కడ ఓయ్ ఇవేంటి డిఫరెంట్గా ఉన్నాయి బ్లాక్స్. ఓ అమ్తిస్ చూడబ్బా ఓపెన్గా ఫామ్ అయింది.
క్రేజీ. ఇయన్నీ తీసేసుకుందామా? ఓహ్! కాల్సైటు, అమెథిస్ట్ వావ్! ఈ బ్లాక్స్ తీసుకుంటా నేను. కాల్సైట్ బావుండిద్ది. సో, చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. ఈజీగా బ్రేక్ అయిపోయిద్ది. అండ్ అమెథిస్ట్ కూడా తీసుకుందాం. యాంథిజియాడ్ ఇలా ఓపెనింగ్‌గా స్పాన్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. నెవర్ మైండ్. సో వావ్! గైస్, కేవ్ పెద్దగానే ఉంది ఇక్కడ కూడా. అండ్ నాకు అక్కడైతే కోల్ కనపడుతుంది. సో, వాటర్ ఇవ్వ నాకు సరిపోయింది. సరే, ఈ కేవ్‌ని వచ్చేసి మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దామనమాట. సో, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్ అందరికీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.